ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2026 సీజన్లో తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. ఒకప్పుడు 8 ఏళ్ల వ్యవధిలోనే 5 టైటిళ్లను ముద్దాడి తిరుగులేని శక్తిగా వెలిగిన ఈ జట్టు గత 5 సీజన్లుగా ఫైనల్కు కూడా చేరలేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుత సీజన్ సగం ముగిసేసరికి ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయం సాధించి 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయింది. సో 2012 తర్వాత తొలిసారి ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా ఆ జోరును కొనసాగించడంలో ముంబై విఫలమైంది. ముఖ్యంగా జట్టు వెన్నెముక వంటి జస్ప్రీత్ బుమ్రా 7 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లకే పరిమితం కావటం, ఇక హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవటం జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. అయితే బ్యాటింగ్ విభాగంలోనూ ముంబై ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆరెంజ్ క్యాప్ రేస్లో కనీసం టాప్ 25లో కూడా ఒక్క ముంబై బ్యాటర్ లేకపోవటం ఆ జట్టును వైఫల్యానికి అద్దం పడుతోంది. తిలక్ వర్మ 181 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్గా ఉన్నప్పటికీ ఒకే మ్యాచ్లో చేసిన సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయాడు. ఇక స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయంతో దూరం కావటం జట్టుకు పెద్ద లోటుగా మారింది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 6 ఇన్నింగ్స్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేక అట్టర్ ఫ్లాప్గా నిలిచాడు. 2010లో సచిన్ టెండూల్కర్ ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత మరే ముంబై ఆటగాడు ఆ ఘనత సాధించలేకపోయారు. ప్రెజెంట్ అటు బౌలింగ్ అండ్ ఇటు బ్యాటింగ్ 2 విభాగాల్లోనూ విఫలమవుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్కు చేరటం కూడా దాదాపు అసాధ్యమని విశ్లేషకులైతే భావిస్తున్నారు.